4వ వచనము ఒకసారి చదివితే ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైన మాట వ్రాయబడుతుంది. చదువుతారా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసు ప్రభు ఈ భూమి మీదకి దరిద్రుడిగా, యేసు ప్రభు ఈ భూమి మీదకు మనుషుని పోలికగా ఆయన పుట్టడానికి గల కారణం ఏంటి అంటే, నిన్ను ధనవంతుడిగా చేయటం మాత్రమే కాదు, నీవు నేను పాప విషయంలో చచ్చిపోవాలి. ఏ పాపమైతే దేవునికి నిన్ను నన్ను దూరం చేసిందో, ఏ పాపములో నీవు నేను బ్రతుకుతున్నామో, ఏ చీకటిలో, ఏ అంధకారములో, ఏ మరణ ఛాయల్లో నీ జీవితము నా జీవితము ఉన్నదో, దేవుని బిడ్డలారా, ఆ పాప జీవితము చచ్చిపోవాలి. ఆ పాప జీవితము చచ్చిపోయి నీతిగా, న్యాయముగా, యథార్థవంతుడుగా నీవు నేను జీవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలను నా పాపాలను మోసాడండి. సిలువ మీద నీవు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు ఆయన మోసాడు. ఆయన సిలువ మీద నీ పాపములు మోయటం మాత్రమే కాదు, సిలువలో ఆయన తనకు తానుగా తన ప్రాణములను అర్పించాడు. ఆయన ప్రాణత్యాగం చేసింది నిన్ను ధనవంతుడిని చేయటం మాత్రమే కాదు, నీ రోగాన్ని స్వస్థపరచడం మాత్రమే కాదు, నీవు పాప విషయంలో నిన్ను చంపి, పాప విషయంలో నువ్వు చచ్చిపోయి నీతి విషయంలో నువ్వు జీవించినట్లుగా దేవుడు చేయటానికి ఆయన మరి ఇంత సత్యమైన, ఇంత గొప్ప విలువైన జీవితము దేవుడు ఇవ్వటానికి ఆయన భూమి మీదకి వస్తే మానవునికి ఎందుకు ఆనందం కలగదు? నువ్వు ధనవంతుడుగా మారుతున్నావు అని అంటే ఆనందం ఎందుకు కలగదు? ఆయన గాయాలలో నీకు స్వస్థత కలుగుతుంది, నీవు ఆరోగ్యముతో ఉంటున్నావు అని అంటే మానవునికి ఎందుకు సంతోషం కలగట్లేదు? నీవు పాప విషయంలో నీవు చచ్చిపోయి నీతి విషయంలో నువ్వు జీవించేవాడివిగా, మంచివాడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, నమ్మకస్తుడిగా నీవు నేను దేవుని కొరకు ఈ భూమి మీద జీవించగలము అని అంటే మానవునికి ఎందుకు సంతోషము కలగట్లేదు? ఆయన సంతోషమును, మహానందమును కలిగించే శుభవర్తమానముగా ఈ భూమి మీదకు ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆనందము